ప్రతిష్టాత్మకమైన గౌతమి జీవకారుణ్య సంఘం నూతన పాలక వర్గాన్ని నేడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రకటించారు. చైర్మన్ గా టీడీపీ సీనియర్ నాయకుడు వర్రే శ్రీనివాసరావు, డైరెక్టర్లుగా మిస్కా జోగినాయుడు, కందికొండ అనంతరావు, కాళ్లకూరి అనురాధ, పోలాకి శ్రీదేవి, కడియాల అనురాధ, కడియాల శ్రీలత, బొమ్మదేవర సత్యశ్యామల, మన్నే రాజు, పాలిక సత్యనారాయణ, ముమ్మడి భాగ్యలక్ష్మి, గుత్తుల సంజీవరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలోనే గౌతమి జీవకారుణ్య సమాజం ఎంతో ప్రతిష్ట కలిగిందని, ఈ సంస్థకు చెందిన ఆస్తులను పరిరక్షించాలన్నారు. గోదావరి పుష్కరాలకు సంఘం పాలకవర్గం భక్తులు, యాత్రికులకు మంచి సేవలు అందించాలని సూచించారు. ఇప్పటి వరకు మొత్తంగా 14 కమిటీలను వెల్లడించడం జరిగిందని, కొన్ని కమిటీలు ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్, జీవకారుణ్య సంఘం అధికారులు పాల్గొన్నారు. మొంతా తుఫాను బాధితులైన మత్స్యకారులకు ఈరోజు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం గోదావరి గట్టున కోటిలింగాలపేట, అలాగే ఆ సమీపంలో నివాసం ఉంటున్న మత్స్యకారులు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సమస్యకు తాము పరిష్కారం చూపించామన్నారు. వేటకు వెళ్లని సమయంలో ప్రభుత్వం తరపున తమకు ఎలాంటి సహకారం అందడం లేదని, ఏళ్ల తరబడి తాము ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్టు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. వారి సమస్యకు తాము సానుకూలంగా స్పందించి రెవెన్యూ, ఫిషరీస్ శాఖల అధికారులతో మాట్లాడి కోటిలింగాలపేట మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం చూపడం జరిగిందని పేర్కొన్నారు. ఆయా శాఖలను సమన్వయం చేసి 216 మత్స్యకార కుటుంబాలకు వరద నష్టపరిహారం అందేలా చేయడంలో సఫలీకృతమయ్యామని వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్లో ధాన్యం సేకరణ ప్రారంభమైందని, ఇప్పటి వరకు 3 రైతుల నుంచి 15.64 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు సంయుక్త కలెక్టర్ వై మేఘస్వరూప్ ప్రకటించారు. ఈ సీజన్లో జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నులుగా ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి సంబంధించి ఇప్పటికే రైతులకు 102 కూపన్లు జారీ చేశామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని 17% తేమ స్థాయికి ఆరబెట్టుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచులు 212 ఆర్బీకేల వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం కామన్ వెరైటీకి 2389, గ్రేడ్ ఏ వెరైటీకి 2369 రూపాయలు చెల్లిస్తామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు సంబంధిత సందేహాలు లేదా ఫిర్యాదుల కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద 8309487151 నెంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఇది ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందని వెల్లడించారు. ఖైదీల సమస్యల పరిష్కారానికి న్యాయ సహాయం అందుబాటులో ఉందని, దాన్ని ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రీలక్ష్మి సూచించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ మహిళా కారాగారాలను ఆమె సందర్శించి ఖైదీలకు అందిస్తున్న ఆహార ప్రమాణాలు, నివాస సదుపాయాలు, వైద్య సేవలను సమీక్షించారు. ఖైదీలతో మాట్లాడి వారి న్యాయ అవసరాలపై వివరాలు తీసుకున్నారు. ఉచిత న్యాయ సహాయం కావాలనుకునే ఖైదీలు లేదా వారి కుటుంబ సభ్యులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని, బెయిల్ పిటిషన్లు, అప్పీలు లేదా ఇతర న్యాయ వ్యవహారాల్లో అవసరమైన సహాయం అందించడానికి సంస్థ సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. రాజమహేంద్రవరం శివారు కొంతమూరు కాతేరు రోడ్లోని శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులం రజతోత్సవాల రేపటి నుంచి నవంబర్ 16వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రజతోత్సవాలను పురస్కరించుకుని సమస్త దేవతా ప్రీతి, దాతల క్షేమం కోసం పరస్పర విద్వేషాలు లేకుండా ప్రాణులంతా సహృద్భావంతో ఉండాలని, ఉపద్రవాల నివారణకు సర్వక్రతు ఫలప్రదమైన సంపూర్ణ శ్రీకృష్ణ యజుర్వేద హవనాది కార్యక్రమాలు చేయాలని సంకల్పించారు. 15వ తేదీన రజతోత్సవాల ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తారు. 16వ తేదీన గురుకుల వ్యవస్థాపకులు, గౌరవాధ్యక్షులు, ప్రధానాచార్యులు బ్రహ్మశ్రీ గుళ్లపల్లి సీతారామచంద్ర గణపాటి షష్ఠి పూర్తి సందర్భంగా గణపాటి దంపతులకు అభినందన సత్కారం చేస్తారు. విశాఖపట్నం మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ రైలు సాంకేతిక సమస్యల కారణంగా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో గంటల తరబడి నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. రైలు బ్రేకులు పట్టేసి పొగలు రావడంతో బలభద్రపురం వద్ద రైలును నిలిపివేశారు. స్వీపర్ బోగీ నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. తాత్కాలిక మరమ్మతుల అనంతరం రైలు బయలుదేరి రాజమహేంద్రవరం చేరుకున్న తర్వాత బోగీని విడదీసి అర్ధరాత్రి దాటిన తర్వాత రైలును మహబూబ్ నగర్కు పంపారు. దీంతో రాత్రి 9:35 వెళ్లాల్సిన రైలు అర్ధరాత్రి దాటిన తర్వాత బయలుదేరింది.
ఎన్డీఏ ప్రభుత్వానికి ఇండియా కూటమికి ఎంతో కీలకమైన బీహార్లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 13.13% పోలింగు నమోదైంది. ఎన్డీఏ కూటమికి చెందిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మహాగఠ్ బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్, ఆయన తల్లిదండ్రులు మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అభివృద్ధి కోసం ఉద్యోగాల కొరకు ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో 18 జిల్లాల పరిధిలోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల బరిలో మొత్తం 1314 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచారు. రాష్ట్రంలోని 3.75 కోట్ల మంది ఓటు వేయనున్నారు.